అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 మంది పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన 103 బూతుల్లో ఓటర్లు వాళ్ళకు కరంపల్లకి ఏం సంబంధమో చెప్పు. ఆ 103 బూత్లో ఉండే 5 మంది ఓటర్లు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఇచ్చారు. మేము కరంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు. అంటే వాళ్ళు కరంపల్లి ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు. అది కూడా వాళ్ళకు 5,000 10,000 డబ్బులు ఇచ్చి ఇచ్చారు. నేను అది ప్రూఫ్ చేస్తా. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడికి పోయినారు. ఇందాక అంత మంత్రి గారు చెప్పినట్లు ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్కా వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు కొని లేదని వాళ్ళకి 10,000 ఇచ్చేది, మమ్మల్ని ఓటుకు కొని లేదు అది అని చెప్పేది మాట్లాడించారు. ఈరోజు ఇది కరంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా. 103 బూత్లో ఇక్కడ 103 ఇక్కడ మున్సిపాలిటీ బూత్లో వాళ్ళు మాట్లాడేది ఇట్లా వాళ్ళ చదువువారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదన్నా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది. చిన్న సంఘటన ఎవరినన్నా ఏమన్నా ఏజెంట్ పరాలు లాక్కున్నారా, ఏదైనా కారు అద్దాలు ఏమన్నా పైలినాయా, ఎవరైనా ఏజెంట్లు ఏమన్నా డిస్టర్బ్ చేసినారా, చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే అయినా డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు. ఇట్లా దానికంతా ఎలక్షన్ స్పందించదని మేము అనుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.